రామారావు గారు ప్రారంభించిన కార్యక్రమం అన్నదానం 83లో ప్రారంభిస్తే నేను 2003లో ప్రాణదానాన్ని ప్రారంభించి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవునికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పించే సందర్భంలో 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అది వెంకటేశ్వర స్వామి మహిమ. నేను చిన్నప్పుడు కూడా మా కుటుంబం గాని చిన్నప్పటి నుంచి మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి. మా ఇంటి నుంచి చూస్తే మంగాపురం నుంచి ఆ సైడ్ చూస్తే వెంకటేశ్వర స్వామి నామాలు కనపడొస్తాయి. ఆయన్ని చూస్తూ బతికాం. ఆయన పాద పద్మాల చింతన అనునిత్యం తరించాం, ముందుకెళ్ళాం. అందుకే నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి గాని అప్రతిష్ట పాలొచ్చే ఏ పని చెయ్యను, ఎవరిని చెయ్యనియనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కలియుగ దేవుడు అనుకున్నప్పుడు, ఆ దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఒక పవిత్రత ఉండాలి, ఒక పరిశుభ్రత ఉండాలి, స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి. అప్పుడే దేవుడికి నిజమైనటువంటి భక్తితో మనం పనిచేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే, నేను ఎప్పుడు పోయినా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఎప్పుడు కూడా క్యూలోనే పోతాను. ఇప్పుడు కూడా నేను ముఖ్యమంత్రిగా అక్కడ వెళ్ళను, ఒక భక్తుడిగా వెళ్తాను, ఒక భక్తి భావంతో వెళ్తాను. వెళ్ళినప్పుడు అక్కడ సామాన్య భక్తుడిగానే ఉండాలి తప్ప ఒక ముఖ్యమంత్రిగా పెత్తందారిగానో లేకుంటే హోదాతో ఉండడం కరెక్ట్ కాదనేది నా భావన. నేను వెంకటేశ్వర స్వామిని చూశాను. కొంతమంది తప్పులు చేస్తారు. తప్పులు చేస్తే చాలాసార్లు చెప్పేవాళ్ళు. కొంతమంది మనం అనుకోది వేరే జన్మలో మనల్ని శిక్ష పడుతుంది, మనం నష్టపోతాం అనుకుంటాం. కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఈ జన్మలోనే తప్పు చేసిన వాడికి శిక్షిస్తాడని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా అనుభవం. ఇక్కడుండే పాలక మండలి కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, పూజారులు కావచ్చు, ఎవరైనా అక్కడికి పోయిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఇది నా అనుభవం. నేను చూశాను, క్లోజ్గా కూడా వాచ్ చేశాను. కానీ ఈరోజు అలాంటి సందర్భంలో మనం ఆలోచిస్తే ఆయన పవిత్రతను ఆయనే కాపాడుకుంటున్నాడు. ఈరోజు మీరు ఒక్కసారి ఇక్కడ చూస్తే పోయిన ప్రభుత్వం విధ్వంసం తప్ప ఏమి మంచి చేసిన సందర్భాలు లేవు. ఇక్కడ రైతాంగం మంచి చేసి మంచి సంకల్పంతో భూమిస్తే 5 ఏళ్లు ఈ రైతుల్ని ఎంత వేధించాడో ప్రత్యక్షంగా మనం చూశాం. నరకాన్ని చూపించారు. కానీ ఎప్పుడూ దేవుడు ఉంటాడు. మీరు ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నారు. ఇక్కడి నుంచి ఏదైతే న్యాయస్థానాన్ని నుంచి నేరుగా దేవస్థానానికి యాత్ర కూడా చేసి ఈ రాజధానిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేసిన ఈ ప్రాంత రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా ఈరోజు ఈ పవిత్రమైన దేవాలయాన్ని 260 కోట్ల రూపాయలతో దీన్ని పూర్తి చేస్తాం. నేను ఒకటే దేవస్థానాన్ని కోరుతున్నా, ఈ యొక్క అమరావతినే కాకుండా ఈ ప్రాంతాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ దేవాలయం పైన ఉంది. ఆ శక్తినివ్వాలి, ఎనర్జీనివ్వాలి. ఆ 260 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరుపతి ఏ విధంగా అయితే ప్రాంగణం ఉంటుందో అదేవిధంగా దీన్ని తయారు చేసే బాధ్యత 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసే బాధ్యత
టీటీడీ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా. ఇంకో పక్కన ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది అన్నదానం, నేను ప్రారంభించింది ప్రాణదానం, మూడోది శ్రీవారి సేవకులు, నాలుగోది దేవాలయాల నిర్మాణం. భక్తులు ముందుకు రావాలి. మీరు ఎంతో ఆస్తులు సంపాదిస్తారు, కానీ మీ పిల్లలకిస్తే వాళ్ళు అనుభవిస్తారు, కొంతమంది పోగొట్టుకుంటారు. పవిత్రమైన కార్యక్రమాలు చేస్తే మంచి పని చేశామనే తృప్తి మీకుంటుంది. దానికి ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వెంకటేశ్వర స్వామి మనందరినీ కరుణించాల్సిందిగా, దీవించాల్సిందిగా, అల్టిమేట్ గా నా ఆలోచన ఒకటే, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ఆరోగ్యం, సంపద, ఆనందం, ఈ మూడు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందిగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి కార్యక్రమాలతో దేవతల రాజధాని అయిన ఈ అమరావతిలో వెంకటాయపాలెంలో కొలువై ఉన్నటువంటి ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ద్వితీయ మహాప్రాకారం చతుర్ద్వార గోపురములతో నిర్మాణం చేయిస్తూ ఆధ్యాత్మిక శిలాన్యాసం చేయుటకు తరలి వెడుతున్నారు. వేద పండితుల సమక్షంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ద్వితీయ మహాప్రాకారం చతుర్ద్వార గోపురములతో నిర్మాణం చేయుటకు ఆధ్యాత్మిక శిలాన్యాసం చేయుటకు తరలి వెడుతూ ఉన్నారు. రత్నన్యాసం పైన ఆధ్యాత్మిక శిలాన్యాసం పెట్టి నవ్యాంధ్ర నిర్మాత మన చంద్రబాబు నాయుడు గారు చతుర్ద్వార గోపురములలో నిర్మాణం చేయుటకు ఆధ్యాత్మిక శిలాన్యాసం నిర్వహించబోతున్నారు. మనమంతా దాన్ని చూస్తూ ఉన్నాం. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ద్వితీయ మహాప్రాకారం చతుర్ద్వార గోపురములతో నిర్మాణం చేయుటకు ఆధ్యాత్మిక శిలాన్యాసం అంటే మొట్టమొదటి శిల ఆ ప్రాంతాల్లో పెట్టి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఇదంతా మన రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి. ఇప్పుడే చెప్పారు, ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఐశ్వర్యవంతులుగా ఉండాలి. అప్పుడే నవ్యాంధ్రప్రదేశ్ సాధ్యమవుతుంది. ఆ దేవదేవులను కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి నేను చెప్తాను. మన ఆదాయం ఎంత వస్తుంది, ఎట్లా మేనేజ్ చేయాలి, టెంపుల్స్ అన్ని ఎట్లా పెంచుకుంటా పోవాలి.
రాజధాని ప్రాంతాన్ని శ్రీ భగవద్ప్రీత్యర్థం